ఓపెన్ పోర్స్ తగ్గాలంటే ఏం చేయాలి? ఓపెన్ పోర్స్ మనకు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో ఏంటంటే, మనం ఇండివిడ్యువల్‌గా తీసుకునే కేరు, వాడుకునే క్రీమ్స్, దాంతో పాటుగా ఇంకా అవసరమైతే డాక్టర్ చేసే ప్రొసీజర్స్. ఇలా 3 స్టెప్స్ ఉంటాయి. ఇండివిడ్యువల్‌గా తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే, యూజ్ చేసే ఫేస్ వాష్ కానీ, లేదా సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాష్ వాడుకుంటే మంచిది. దాంతో పాటుగా ఫేస్ అనేది క్లీన్‌గా ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే డస్ట్ లాంటివి పడకుండా, డర్ట్ లాంటిది లేకుండా ప్రాపర్ క్లీన్సింగ్ మెకానిజం ఉంటే మంచిది. దాంతో పాటు హైడ్రేషన్ కరెక్ట్‌గా ఉండడం, మాయిశ్చరైజింగ్ అందేలా చూసుకోవడం, ఇలాంటివి ఫాలో అవ్వాలి. క్రీమ్స్ ఎలాంటివి వాడాలి అంటే, నియాసినమైడ్ కానీ, రెటినాయిడ్స్ కానీ, ఆ ఇంగ్రీడియెంట్స్ ఉన్న క్రీమ్స్ చూస్ చేసుకుంటే మనకు అది తగ్గడానికి, అంటే ఓపెన్ పోర్స్ తగ్గడానికి మనకు ఎంతగానో హెల్ప్ అవుతాయి. దాంతో పాటు సీరమ్స్ కానీ, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ వాడుకున్నా కూడా మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా యాక్నే ఉన్నాయి ఇలాంటివి ఉన్నప్పుడు మెయిన్‌గా అయితే నియాసినమైడ్ ఆ రెటినాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అనేవి ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఇవి కాకుండా అప్పటికి తగ్గట్లేదు అనుకుంటే డాక్టర్ కొన్నిసార్లు మనకి ఇవి సజెస్ట్ చేస్తారు. కెమికల్ పీల్స్ లాంటివి కూడా సజెస్ట్ చేస్తారు. ఏహెచ్ఏ కానీ, బీహెచ్ఏ బేస్డ్ కెమికల్ పీల్స్ అని చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్రీమ్స్ ఏవైనా సరే, క్రీమ్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ అడ్వైస్‌తోనే చేయాలి. ఇండివిడ్యువల్‌గా చేయడం కంటే అలా చేసుకుంటే స్కిన్ అనేది సేఫ్‌గా ఉంటుంది. కొంతమందికి ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు బాడీ మీద స్కార్స్ పడుతూ ఉంటాయి. అలాంటి స్కార్స్ పడకుండా ఉండాలన్నా, లేదా అవి చాలా వరకు రెడ్యూస్ అవ్వాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయంటే, మెయిన్‌గా మనకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం సిలికాన్ ప్యాచెస్ గానీ, ఆ జెల్ ప్యాచెస్ గానీ పెట్టుకున్నట్లయితే స్కార్ రెడ్యూస్ అవ్వడానికి, అక్కడ స్కిన్ రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దాంతో పాటుగా ఇందులో మనం మెయిన్‌గా స్కార్ ఉన్న ప్లేస్‌లో మనం ముఖ్యంగా ఇవి రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ వాడినట్లయితే కొంతవరకు స్కార్‌ని తగ్గించుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రొసీజర్స్ విషయానికి వచ్చేసరికి ఎంఎన్ఆర్ఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా స్కార్స్‌ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా మనకు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ సర్జన్ ఒపీనియన్‌తో గానీ, లేదా డెర్మటాలజిస్ట్ ఒపీనియన్‌తో గానీ, ఏ ఏ టైంలో చేసుకోవాలి, సర్జరీ అయిన ఎన్ని డేస్ తర్వాత ఇవి స్టార్ట్ చేసుకుంటే మంచిది స్కార్ రెడ్యూస్ చేయడానికి అనేది ఎయిదర్ ప్లాస్టిక్ సర్జన్ గాని, డెర్మటాలజిస్ట్ ఒపీనియన్‌తో చేసుకుంటే మంచిది. థాంక్ యూ.